మనందరి కోసం ఇదిగో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తన ప్రజల్ని రాజశేఖర రెడ్డి గారి అడుగుల్ని ఎత్తుక్కుంటూ కందుకూరులో తన వ్యక్తిగా నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా మధుసూదన్ యాదవ్ గారు జగనన్న ఆశీస్సులతోటి నెల్లూరు ఎంపీ నియోజకవర్గానికి పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరిని వెంటబెట్టుకొని జగనన్న డయాస్ మీదకి వస్తున్నటువంటి సందర్భం ఇది. వారికి తోడుగా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మహేందర్ రెడ్డి గారు కూడా జగనన్నతోటి అడుగులో అడుగు వేస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాజ్యసభ సభ్యులైనటువంటి బేదా మస్తాన్ రావు గారు కూడా జగనన్నతోటే ముందు కదులుతూ ఉన్నారు. అనేకమైన అంశాల మీద ఈ రాష్ట్రంలో కదులుతున్నటువంటి విషయాల్లో ముందడుగు వేస్తూ మీరు ఎంతమంది కదిలి వచ్చినా ఎంతమంది ఎన్ని కట్టెలు పెట్టు జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే మా సూర్యునిది నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్ను గిరా తిరుగుతుంది ప్యాను వైసీపీ జెండన ఎగరే మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఇదిగో దాదాపు ఇటు ఒక 10 కిలోమీటర్లుగా కనబడుతున్నటువంటి ఆ జనమంతా కూడా ముందుకు రావాలని వాళ్ళందరికీ కొంచెం కదిలి వచ్చే అవకాశాన్ని ముందున్న ప్రజలందరూ కూడా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా వెనుకుండే వాళ్ళందరూ కూడా అదిగో అంత దూరం కనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జగనన్న గారు మాట్లాడబోతూ ఉన్నారు. జగనన్న గారు మాట్లాడే సందర్భంగా మీరందరూ కూడా దగ్గరగా చూడాలనుకునే కార్యకర్తలు నాయకులు అభిమానులు మొత్తం కూడా ముందుకు రావాలి ఇటువైపు. అదేవిధంగా ఇటువైపు తండాలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ముందుకు జరిగి జగనన్న తన ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రం పట్ల నిన్ననే విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు చేయబోతూ ఉన్నదో అదేవిధంగా మిగతా కూటమిగా వచ్చినటువంటి వాళ్ళు మోసాలతోటి వాళ్ళ మేనిఫెస్టోని మొత్తాన్ని కూడా ప్రజల్ని బురిడి కొట్టించే విధంగా ఏ విధంగా చేయబోతున్నారో ఈ అంశాలని మొత్తాన్ని కూడా మన ముందు చెప్పడం కోసం మన అధినాయకుడు ఇదిగో 10 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి వాళ్ళు 5 సంవత్సరాలు ఏలేరు, జగనన్న 5 సంవత్సరాలు ఏలేడు.
వాళ్ళకి ఆయన జగనన్నకి ఉన్న తేడా ఏంటో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు. ఒక్క అబద్ధం కూడా ఆడటానికి ఏమాత్రం వెనకాడినటువంటి చంద్రబాబు నాయుడు ఒకవైపు ముందుకెళ్తూ ఉన్నాడు అన్ని అబద్ధాలతోటి. కానీ అబద్ధాన్ని చెప్పే అలవాటు ఏమాత్రం లేనటువంటి జగనన్న వాస్తవాల మీద ఆధారపడి ముందుకొస్తున్నటువంటి నేపథ్యం. ఇదిగో మన ఎంపీ క్యాండిడేట్గా విజయసాయి రెడ్డి గారు మీ అందరికీ అభివాదం చేస్తూ ఉన్నాడు. మీ అందరినీ కూడా ఒకసారి